అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూసి వారోలేక కూటమి నేతలంతా కూడా ఎలాగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. అందులో భాగంగానే నిన్న 2,000 మందిని పెట్టిన వ్యక్తులు ఈవేళ ఒక్కళ్ళని కూడా మొత్తం తీసేసి వీళ్ళు కొట్టి చావండి అన్నట్టుగా వదిలేశారు. ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పార్టీ తరఫున నేను లోక్సభ పార్లమెంటు అభ్యర్థిగా ఈ పోలీసులు చేస్తున్న ఈ దురాగతాలని, కూటమి ప్రభుత్వం నేతలు చేస్తున్న దురాగతాలని కూడా ఖండిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం ఉందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ రాష్ట్రం మొత్తం కదులుతుంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వారవలేక జనాదరణని తగ్గించాలనే ఉద్దేశంతో రూట్లో కూడా కార్యకర్తలను ఆఫ్ చేస్తున్నారు. అన్ని రూట్లో కూడా కార్యకర్తలని 4 రూట్లు ఉంటే 3 రూట్లు పంచి ఒకే రూట్లో పంపుతున్నారు. చాలా దారుణంగా ఉంది దేవరపల్లిలో పరిస్థితి. ఇక్కడ జనాదరణ చూసి పోలీసు వైఫల్యం, పోలీసు ఇప్పుడంచారు ఎస్పీ గారు, డిఐజీ గారు, డీజీపీ గారు స్పందించి ఇక్కడ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సునామీ జరగబోతుంది. రాష్ట్రంలో అతిపెద్ద మీటింగు, అతిపెద్ద బోర్డులో రైతుల గురించి స్పందించే వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు ఎవరు లేరని చెప్తా తెలియజేస్తూ పోలీసులు ఇప్పుడంచారు గుర్తించి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికే రైతులందరూ కూడా చాలా బాధతో, కడుపు మంటతో ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్తే చుట్టుపక్కల 4 నియోజకవర్గాలు కూడా ఈ రోజు ఇప్పటికే దేవరపల్లి మొత్తం ఊరంతా కూడా కప్పెట్టేసే విధంగా ఉంది. కేవలం మా నాయకుడు వస్తాడు, రైతులందరికీ న్యాయం జరుగుద్ది, ఈ రైతులకు న్యాయం జరగాలంటే జగన్ కావాలి అని ఈ రోజు మొత్తం రోడ్ ఎక్కితే కనీసం హెలికాప్టర్ దగ్గర కనీసం 4 పోలీసులు కూడా భద్రత లేకుండా చేశారు. ఒక్క ఎస్ఐ 3 కానిస్టేబుల్ హెలికాప్టర్ దగ్గర. అక్కడ హెలికాప్టర్ దిగిన టైంలో ఏదైనా జరిగితే గతంలో ఎలా జరిగిందో కర్నూలు జిల్లాలో ఈ రోజు కూడా అదే జరిగే విధంగా చేస్తారు. కేవలం పోలీసులు కాదు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చాలా చండాలుడు. ఆయన మధ్యపట్ల వెంకటరాజు అంటే అతను చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. రైతులు రావట్లేదు, గంజాయి రైతులు వస్తున్నారని చెప్తున్నాడు. అందుకని కనీసం ఇప్పటికన్నా సరే రాష్ట్ర వ్యాప్తం కాదు, ఈ 2 జిల్లాల ప్రజలందరూ ఆల్రెడీ కప్పెట్టారు. ఈ దేవరపల్లి గ్రామాన్ని మొత్తం కప్పెట్టారు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? భద్రత కల్పించాల్సిన వాళ్ళే పోలీసులు భద్రత కల్పించుకోవడం ఏమి చూస్తారు? విశేషమైన జననాయకుడు వచ్చినప్పుడు మరి 4 కానిస్టేబుల్ని, ఒక ఎస్ఐని ఇచ్చి మరి ట్రాఫిక్ కంట్రోల్ చేయకుండాను మరి ఆయన భద్రత తగ్గించాలని చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పద్ధతులు మంచివి కాదు. ఇవాళ మీరు ఉండొచ్చు, రేపు మేము రావచ్చు, కానీ మనం అందరం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ఆయన్ని మీరు ఎంత ఇబ్బందులు పెడతారో జనం అంతకంతకే రెట్టింపు అయ్యి రేపు 29లో ఈ జన సునామీతో మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం 100కి 80% వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నది కాబట్టి రైతు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా ఉంటుంది. చంద్రబాబు పూర్వం ఫస్ట్ ఎక్కిన అప్పటి నుంచి రైతులు ఎవరో వ్యవసాయం చేయొద్దు, నేను ఎంత మటుకి కార్పొరేట్ వ్యవస్థలను అనే చూస్తానే తప్ప రైతు వ్యవసాయం చేయొద్దు, మీకు దండగా అన్న సమయంలో కరెంటు బిల్లు కట్టలేక రైతులు భూములు వదులుకునే పరిస్థితుల్లో మన రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తే ఈరోజు వీళ్ళంతా జనం ఈ మాట్లాడే తెలుగుదేశం ప్రతినిధులు కూడా రైతులే. ఆ రైతులు కూడా వాళ్ళు అదే విద్యుత్ వాడుకుంటూ వ్యవసాయాలు పండించుకుంటూ జీవనాధారం గడుపుతూ వ్యవసాయం చేసే రైతులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా కానీ, మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా కేజీ పొగాకు పండించడానికి 250 రూపాయలు ఖర్చు అవుతుంటే వాళ్ళు ఇచ్చేది